ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవధూత సాదే. నేను ఇతని గురించి చాలా రోజుల క్రితమే, అంటే కొన్ని నెలల క్రితం కాదు, సంవత్సరం క్రితమే కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. తర్వాత కాలంలో కూడా ఈ మధ్య ఒక 3 months 4 months బ్యాక్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో ఆల్మోస్ట్ ఆల్గా ఈ న్యూస్ అందరికీ తెలిసి ఉండొచ్చు, ఆయన చేసినటువంటి స్కామ్ కానీ ఇదంతా కూడా. బట్ ఏంటంటే మొన్నే చేయాల్సింది, ఆయన కొంచెం బిజీగా ఉండటం వల్ల, నా పర్సనల్ పనులు ఉండటం వల్ల ఈ మొబైల్తో ఏదైనా ఒక వీడియో చేసి పెట్టడానికి కూడా టైం కుదరలా. ఇప్పుడు కుదిరింది. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ కొన్ని విషయాల్ని కూలంకషంగా మీకు చెప్పాలి. చూడండి, భారతదేశంలో, నేను యూరోపియన్ అండ్ అమెరికన్ స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడలేదు, కానీ భారతదేశంలో అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేస్తూ రకరకాలుగా మేము లక్షలు కోట్లు సంపాదిస్తున్నాము అని చెప్పి మాయాజాలం చేసేటువంటి వ్యక్తులు ఎవడో కూడా దాదాపుగా మోసమే చేస్తూ ఉంటారు. వాళ్ళ వాక్చాతుర్యం కావచ్చు, మరొకటి కావచ్చు, వాటి వలన వాళ్ళు చాలామంది ఈ ట్రేడర్స్ని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటూ కోట్లు అనేటువంటి సంపాదిస్తూ ఉన్నారు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మనం వీడియోస్ చేస్తున్నాం. అసలు స్కామ్స్ ఎలా చేస్తున్నారు, ఏంటి, ఒక్కోడు ఎలా ఉన్నాడు, ఏంటి అని మొత్తం మనం కూలంకషంగా ఎన్నో వీడియోస్ చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ కూడా చాలామంది వీళ్ళ యొక్క ఈ మోసగాళ్ళ యొక్క బారిన పడి చాలామంది నష్టపోతున్నారు. నేను వీళ్ళు చెప్పేది మోసమనో ఇంకోటి అని అనను, కానీ మీ అమాయకత్వం వలన, వాళ్ళ యొక్క తెలివితేటల వలన మీరు మోసపోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ అవధూత్ సాదే దాదాపుగా సెబీ 601 కోట్ల రూపాయలు ఇతని మీద పెనాల్టీ అనేటువంటిది విధించింది. దాదాపుగా 600 కోట్ల రూపాయలు. ఈయన చేసినటువంటి స్కామ్స్లో చాలా మెయిన్గా ఏంటంటే, మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పాలి. అవధూత్ సాదేని దాదాపుగా 69-70 వేల మంది దాకా ఫాలో అవుతున్నారు. మరి 70 వేల మంది ఫాలో అవుతున్నటువంటి వాళ్ళలో మరి 70 వేల మందిని గైడ్ చేస్తూ మెంటార్షిప్ 6,75,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర నుంచి వసూలు చేస్తూ కొన్ని కోట్ల రూపాయల ఫీజును వసూలు చేస్తున్నటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ ఆల్ స్టాక్ మార్కెట్ని ఒక దున్నేయాలి కదా. అతను ఖచ్చితంగా అద్భుతమైనటువంటి లాభాల్లో ఉండాలి. 1,00,000 పెడితే మీకు 10 లక్షలు 12 లక్షలు వస్తాయి అని చెప్పేటువంటి వ్యక్తి. మీరు కొన్ని స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, ఇన్ని కోట్లు వస్తాయి అని చెప్పేటువంటి వాడు. అందులోనూ ఇతన్ని కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఫాలో చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి ఎన్ని వందల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లో సంపాదించి ఉండాలి. నిజంగా కనీసం 100 కోట్ల, 200 కోట్ల, 500, అసలు నీచం చేసుకున్న ఒక 100 కోట్ల రూపాయలన్నా సంపాదించి ఉండాలి. ఎందుకంటే ఇతనికి వస్తున్నటువంటి ఆదాయమే, కోర్సులు చెప్పడం ద్వారా వస్తున్నటువంటి ఆదాయమే 200 కోట్ల రూపాయలు ఉంది. 200 కోట్ల రూపాయల పైనే ఉన్నది ఆదాయం. మరి అటువంటి వాడు కనీసం అంతన్నా సరే సంపాదించాలి కదా. కానీ మీరు ఆశ్చర్యపోతారు, ఇతను 1 సంవత్సరం P&L, అంటే ఇతని అకౌంట్లో ఇతను ట్రేడింగ్ చేసి సంపాదించింది ఎంతో కాదు, నష్టపోయింది ఎంతో తెలుసా? 6 కోట్ల రూపాయలు. ఇతను ఇతరులకి చెప్పేసి మీరు లక్షలు కోట్లు సంపాదిస్తారు అని చెప్తున్నటువంటి వ్యక్తి, అతని యొక్క P&L 6 కోట్ల రూపాయలు నష్టపోయి ఉన్నారు. అలాగే మీరు కనుక యూట్యూబ్ కనుక ఓపెన్ చేసినప్పుడు ఒక్కోసారి ఈ పెద్ద ఆయనకి సంబంధించినటువంటి స్లైడ్స్ వచ్చేస్తాయి. అంటే ఇవి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. మా కోర్సు వాళ్ళతో డ్యాన్స్లు వేస్తుంటాడు, రకరకాలుగా చేస్తూ ఉంటాడు. ఈ వాటిలో పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి నేను ఒకళ్ళు మైక్లో పెట్టేసేసి, అంటే వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ ఏం చెప్తారు అంటే, వాళ్ళ యొక్క శిష్యులు అనమాట, పెట్టేసేసి నాకు 3 కోట్ల రూపాయలు వచ్చింది, 5 కోట్ల రూపాయలు వచ్చింది అని దాదాపుగా ఒక 10 మంది దాకా చెప్పారు. వీళ్ళలో వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎంత చెప్పారు ఎంత అనేది మరొక వీడియోలో చెప్తాను, బ్రీఫ్గా చెప్తాను. ఒక వ్యక్తి నేను 5 కోట్ల రూపాయలు సంపాదించాను అనేటువంటి వ్యక్తి యొక్క P&L చూస్తే 1 కోటి రూపాయలు నష్టపోయి ఉన్నాడు. మీరు చూస్తారు కదా, మీరు అడ్వర్టైజ్మెంట్లో నాకు 5 కోట్లు వచ్చినాయి అని చెప్పేటువంటి వ్యక్తి 1 కోటి రూపాయలు నష్టపోయాడు. అలాగే నాకు 3 కోట్ల రూపాయలు వచ్చింది, నేను హౌస్ వైఫ్ని అని చెప్పేటువంటి వ్యక్తి నష్టపోయారు. నాకు 8 కోట్లు వచ్చినాయి అని చెప్పేటువంటి వ్యక్తి యొక్క లాభం
కేవలం సంవత్సరానికి ₹1,00,000 మాత్రమే ఉన్నది. అంటే వీళ్ళందరినీ స్టిమ్యులేట్ చేశారు, హౌస్ వైఫ్స్ని వీళ్ళందరినీ. నేనే గతంలో చెప్పా, 13 సంవత్సరాల ఒక పిల్లవాడిని తీసుకొని వచ్చి లక్షలు సంపాదించాడు అని చెప్పేసి డైరెక్ట్గా. అంటే ప్రశ్నించేవాడు లేడు, వీళ్ళు ఏది చేసినా సరే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. సెబీ ఇంత దారుణంగా పబ్లిక్గా ఇంత ఇదిగా కానొస్తున్నప్పటికి కూడా సెబీ యాక్షన్ అనేటువంటిది లేట్గా తీసుకుంది. ఈ మధ్యకాలంలో ఆగస్టులో వీళ్ళ యొక్క ఆఫీసెస్ మీద వీటన్నిటి మీద రైడ్ చేసినప్పుడు కూడా యూట్యూబ్లో విచ్చలవిడిగా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేసి ఒక హైప్ని క్రియేట్ చేశారు వీళ్ళు. సో ఇటువంటి మోసాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ విధంగా అంటే డైరెక్ట్గానే ఇది కొనండి ఇది అమ్మండి అని చెప్పేసి కొన్ని చెప్తుంటే ఐడిఎఫ్సి బ్యాంకు కొన్ని స్టాక్స్లో కూడా సజెషన్స్ ఇస్తుంటే సజెషన్స్ మొత్తం కూడా స్మాష్ అయిపోయి నష్టాలు కనీసం 6 నెలలకు కూడా వాటి యొక్క టార్గెట్స్ని రీచ్ కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వ్యక్తులు మరి ఇంత బాగా చెప్పేటువంటి వాళ్ళు భారతదేశం కాదు ప్రపంచం అంతా ఈయన స్టాక్ మార్కెట్లో కింగ్ అని బొంగ్ అని ఎన్ని రకాలుగా చెప్పేటువంటి వాడు అసలు ట్రేడింగ్ చేస్తూ 6 కోట్ల రూపాయలు నష్టపోవటం ఏంటి? అలాగే ఓ గ్రూప్ అంట, ఓ గ్రూప్ దాంట్లో ఒక 185 మెంబర్సు దాదాపుగా సుమారుగా 180 కోట్లు ఎంతో మొత్తానికి, నాకు పర్ఫెక్ట్గా ఫిగర్ ఐడియా లేదు, దాదాపుగా 180 కోట్ల రూపాయలు నష్టపోయారు ఒక గ్రూప్లో. ఆయనకి నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి, ఎందుకంటే దగ్గర 70,000 మంది ఉన్నారు కదా. 70,000 మంది ఫీజులు కడుతూ నువ్వు మెంటర్షిప్ కావాలంటే 7 లక్షల రూపాయలు 6 లక్షల చిల్లర కట్టాల ఫీజు. సో ఎంతైనా వసూలు చేసుకోవచ్చు, కానీ దానికి తగ్గటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వాలి కదా. అలానే ఉందా? లేదు. ఈ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే దాదాపుగా ఇన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు. ఏం చెబుతున్నాడు? ఒక పెద్ద స్క్రీన్ పెట్టేసి ఒక కర్ర పెట్టుకుని అబ్బా అసలు మామూలు నటించడం కాదనమాట. ఇంత పెద్దగా నటించినటువంటి ఈ వ్యక్తి ఇతన్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే ట్రేడింగ్ అనేటువంటిది స్వింగ్ ట్రేడింగ్ ఇట్లాంటివి చేస్తే దాదాపుగా 186 కోట్లు అనుకుంటా, ఐ థింక్ ఎన్నో అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 100 crores నష్టపోతే వాళ్ళు కంప్లైంట్ చేశారనమాట. అంటే ఇప్పుడు డైరెక్ట్గా సెబీ కూడా ఎవడో కంప్లైంట్ చేస్తేనేనా డైరెక్ట్గా ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది అబ్జర్వేషన్ అనేటువంటిది కూడా ఉండాలి కదా. సో నేను ఫస్ట్ నుంచి కొట్టుకొని చెప్తుంది ఒకటే, స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఎవడో కూడా ఈ నిమిషంలో వచ్చేస్తుంది, ఇందులో కోట్లు సంపాదిస్తారు, నేను కింగ్ని, నేను అద్భుతంగా అనాలిసిస్ చేస్తాను, ఇన్ని రకాలుగా చేస్తే అటువంటి వాళ్ళ యొక్క P&Lలో 6 కోట్ల రూపాయలు నష్టపోతే మరి ఎంత మోసం అనేటువంటిది జరుగుతుందో ఒకసారి మీరు గమనించండి. ఇతను ఒక్కడే కాదు, నెంబర్ ఆఫ్ ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్, ఇటువంటి వాళ్ళందరికీ నేను ఫస్ట్ నుంచి పేరు పెట్టాను అనమాట, ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ అని. స్టాక్ మార్కెట్ని ఎవడు ప్రిడిక్ట్ చేయలేడు. వీళ్ళు ఒక్కొక్క స్టాక్ని ఇది చేస్తే అంటే కొన్ని వందల మంది చేత ఇన్వెస్ట్మెంట్ చేపించేటువంటి ప్లాన్స్ ఉంటాయి. ఇదంతా ఒక రకమైనటువంటి గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. దీంట్లో మనం పడకుండా మనల్ని మనం సరిదిద్దుకొని మనం కొంతవరకు నేర్చుకొని ఎవడో ఒక చిన్నవాడిని పట్టుకొని నేర్చుకొని కొంత ఓన్ నాలెడ్జ్ని యాడ్ చేసి ఇట్లా చేయాలి. కానీ ఎలా పడితే అలా వీడు కింగు. నాకు తెలిసినటువంటి ఒక అతను 1,75,000 రూపాయలు ఫీజు పెట్టి అవధూత దగ్గర ట్రైన్ అయ్యి ఉన్నాడు. అతను దానివల్ల అసలు ఏం ఉపయోగం లేదు సార్ అని చెప్పేసి చెప్పాడు. ఏం ఉపయోగం లేదన్నాడు. అదే ఆ 1,75,000 రూపాయలు పెట్టుకొని ట్రేడింగ్ చేసుకుంటే హాయిగా సంపాదించుకునేవాడు. కాబట్టి ఇటువంటి మోసగాళ్ళకి దూరంగా ఉండండి. మీ అంతటి మీరు గ్రోత్ అవడానికి ప్రయత్నం చేయండి. ఇది కొద్దిగా హడావుడిగా చేస్తున్నటువంటి వీడియో. నెక్స్ట్ ఇంకా విపులంగా నేను మరొక 1 or 2 వీడియోస్ని రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.